ఏంది కోహ్లీ బ్రో, పాకిస్తాన్తోని మ్యాచ్ అంటే చాలు సెంచరీయో హాఫ్ సెంచరీయో కొట్టి గెలిపించేదాకా వదిలిపెట్టవు. వన్డేలల్లా 51 సెంచరీ, పాకిస్తాన్ మీద 4వ సెంచరీ, చేజింగ్ చేసేటప్పుడు 28వ సెంచరీ. ఇక వన్డేలల్లో నీ రికార్డులు బ్రేక్ చేసుడు ఇవ్వాలతో అయ్యే పని కాదు. అదేందో రోహిత్, పాకిస్తాన్తో మ్యాచ్ అంటే చాలు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తా అంటే మిగిలిన టీమ్స్ మీద ఆడవా రోహిత్ భాయ్? మా టీం మీదనే పర్ఫార్మెన్స్ ఇస్తావా? మిగిలిన టీమ్స్ మీద కూడా మంచిగానే ఆడతా, కానీ మీ టీంతో మ్యాచ్ అంటే మాత్రం ఖచ్చితంగా గెలిపిస్తా. ఏంది రిజ్వాను, కనీసం కాంపిటీషన్ కూడా ఇవ్వకుండా ఓడిపోయిల్లు. మీ దేశం హోస్ట్ చేసుకుంటా మీరు గిట్లా ఆడితే ఎట్లా చెప్పు? Look, some things, everything can accept from somewhere, everywhere. But I think we are already with Jason. Lots of people are talking with them. They're going that. But what the Gary did, and this is not my topic, and because this is only for management and BCB, the coaches. నువ్వు మాట్లాడిన దాంట్లో జేసన్ రాయ్ దిస్ ఈజ్ నాట్ మై టాపిక్ తప్ప ఇంకేం అర్థం కాలేదు. కనీసం నువ్వన్నా చెప్పువే బాబరు, ఎందుకు ఇట్లా ఆడతారు మీరు? కనీసం కాంపిటీషన్ కూడా ఇస్తలేరు. To be honest, good cricket over this game. I think we saw before that same scenario in the World Cup. Look, always improve improve in the cricket. You never satisfy every day. You learn a lot when you are in the pitch. You so in the batting you see different quality of bowling against quality of bowling. So you play your natural game, and I'm not worried about and my skills. I'm just back on myself. And ఇంజూరీ అయితే ఉస్మాన్ ఖాన్ ఆడియచ్చు కదా తమ్ముడు, అనవసరంగా ఇమాం ఆడించిల్లు. పాపం ఫకర్ జమాన్ ఉండేది ఉంటే మూమెంటం మీది కుంటుండే కావచ్చు. Basically, we lose two momentums. First time in the death overs we lose the momentum, and after that when we comes to the bat, so that was the time we're gonna get the momentum. Then you know that we're gonna chase him T20 plus. And the Fakhar Zaman was a crucial. You all know that how they use the power play. So we lost that time. So a little bit disturbance for us as well. ఎందుకు రోహిత్, అసలే మ్యాచ్ ఓడిపోయి ఛాంపియన్స్ ట్రోఫీ నుండి బయటికి పోయిన బాధల వాళ్ళుంటే వాళ్ళని అనవసరంగా ఇంగ్లీష్లో మాట్లాడమని ఇబ్బంది పెడతాను. వాళ్ళని ఇంగ్లీష్ లెవెల్ మాట్లాడమన్నారు, వాళ్ళకి వచ్చిన భాషలో మాట్లాడితే సరిపోదా? వాళ్ళే మాట్లాడతారు. అయినా మేము ఎలిమినేట్ అయినామని మీకెవరు చెప్పారు? ఇవాళ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఓడిస్తుంది, తర్వాత మీరు కూడా న్యూజిలాండ్ ఓడిస్తారు, ఆ తర్వాత మేము బంగ్లాదేశ్ ఓడిస్తాం, నెట్ రన్ రేట్తోని మేము క్వాలిఫై అవుతాం. రిజ్వాన్ భాయ్, మీరు బంగ్లాదేశ్ ఓడియాలనుకోండి తప్పు లేదు, కానీ మీరే గెలవని మా మీద బంగ్లాదేశ్ గెలుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు చూడు, గాడ్ మస్ట్ బి క్రేజీ. రోహిత్, పాకిస్తాన్తో మ్యాచ్ అయిపోయింది, ఇక క్వాలిఫై అయినాం, ఇక నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచినామంటే ఇంటికి పోవచ్చు. విరాట్, వాస్తవం చెప్పాలంటే The very serious problem is not Pakistan. What to fail? What the water? Pakistan is not the problem at all. Very small fellow. But the real danger is with ఆస్ట్రేలియా. మొన్నటికి మొన్న శ్రీలంకతోని 2 మ్యాచ్ల వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ అయి ఓడిపోయిల్లు. సీనియర్ ప్లేయర్లు లేరు, ఈసారి ఆస్ట్రేలియా టీం డమ్మి అని మళ్ళా సమాజాన్ని నమ్మిచ్చిల్లు. కానీ ఇంగ్లాండ్తోని మ్యాచ్ల వాళ్ళు 350 కొట్టినా కానీ చేసి పడేసిల్లు. అవ్వ, మా కష్టం పగోనికి కూడా రాకూడదు. 145 బాళ్ళల్లో 163 రన్స్ కొట్టిన, 17 4లు 3 6లు, టీం టోటల్ని 350 దాటించిన. వాళ్ళ టీంలో ఉన్న 2 సీనియర్ ప్లేయర్లు హెడ్ స్మిత్ని తొందరగా అవుట్ చేసినాం, అయినా కానీ వదలలేదురా. అవన్నీ నమ్మిచ్చి మోసం చేసిల్లు రోహిత్. బాధపడకు తీవే బట్లరు, కష్టాలు ఇంగ్లాండ్ ప్లేయర్లకు కాకుండా ఆస్ట్రేలియా ప్లేయర్లకు వస్తాయా? మీరు సౌత్ ఆఫ్రికాని ఆఫ్ఘనిస్తాన్ ఓడించి కంబ్యాక్ చేయడానికి ట్రై చేయండి. స్టార్క్ లేడు, కమిన్స్ లేడు, హ్యాజల్వుడ్ లేడు, ఆస్ట్రేలియా పని అయిపోయింది, వట్టిగానే ఇంటికి పోతారు అనుకున్నారు కదా. ఇంగ్లాండ్తోని మ్యాచ్ జస్ట్ ట్రైలరు, నెక్స్ట్ అసలు సినిమా సౌత్ ఆఫ్రికాకు చూపిస్తాం. ఎలాగోలా ప్యాట్ కమిన్స్ లేడు కాబట్టి నేను కెప్టెన్ కాలేదు, నేను కెప్టెన్సీ వదిలేసినాకనే ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అయిండు. స్మిత్ ద గ్యాంగ్స్టర్. నువ్వు గ్యాంగ్స్టర్ అయితే నేను డాను. మీరు భయపెడితే భయపడడానికి మేము ఆఫ్ఘనిస్తాన్ టీం అనుకున్నారా? సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీలో బిసుకుతా, ఆ తర్వాత WTC ఫైనల్లో కూడా బిసుకుతా. ఆస్ట్రేలియాని బిసుకాలంటే మన డానే కరెక్టు. షాంటో తమ్ముడు, ఇప్పుడు మా భవిష్యత్తు నీ చేతులున్నది. మీరు ఇవాళ 80% న్యూజిలాండ్తో మ్యాచ్ గెలవాలి. యూ కెన్ డూ ఇట్. గెలవకపోతే వారానికి 3 సార్లు న్యూజిలాండ్తో ఓడిపోవడానికి మేమేమన్నా పాకిస్తాన్ టీమా? న్యూజిలాండ్తో గెలుస్తాం, ఆ తర్వాత మీతోని కూడా గెలుస్తాం. సెమీఫైనల్కి పోయి అందరు భయపడుతున్న ఆస్ట్రేలియాని కూడా విసుకుతాం. కనీసం కాంపిటీషన్ కూడా ఇవ్వకుండా ఓడిపోతారు. వీళ్ళని అసలు ఛాంపియన్స్ ట్రోఫీకి ఇవ్వాలి రానిచ్చిల్లు. వెస్టిండీస్ని శ్రీలంకని పట్టుకత్తే అయిపోయేది కదా. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.
ఈ వీడియోలు జస్ట్ మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే చేస్తున్నా. సో ఇంకేదున్నా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అనుకున్నట్టే వారు వన్ సైడ్ అయిపోయింది. చేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఈ టోటల్ని ఎట్లా చేజ్ చేయాలో అట్లా చేజ్ చేసి మ్యాచ్ అయితే గెలిపించిండు. కొట్టిన 100 రన్లల్లో జస్ట్ 7 మాత్రమే 4లు కొట్టిండు. అలా కూడా ఒకటి లాస్ట్కి కొట్టిండు. అట్లుంటుంది కోహ్లీ బ్యాటింగ్తోని. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. Oh, yes, we do too!